మన ఇంట్లో మన మనిషిగా అతనికి స్థానం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అందుకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇంకా ఎక్కువ వివరాలు మీకు అవసరం లేదని అనుకుంటున్నాను. ఏంటిది? ఎప్పుడో జరిగిందని ఏజే ఇంకా భుజాల మీద భారంగా మోస్తూనే ఉన్నాడా? అదే నాకు అర్థం కావట్లేదు. 5 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని అప్పుడే వదిలేయకుండా ఎందుకు ఏజే పట్టుకుని తిరుగుతున్నాడు? పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఈయనవాడికి ట్రీట్మెంట్ చేయించి తిండి బట్టలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏమో, వాణ్ణి చూడగానే మాత్రం నాకు కూడా అదోలా అనిపించింది. అసలు మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తాయని నేను అనుకోలేదు. ఏజే మన విషయాల్లోనే ఇంత సీరియస్గా తీసుకుంటాడు అనుకున్నాను. ఆ విషయాన్ని కూడా ఇంత సీరియస్గా తీసుకుంటాడని నేను అనుకోలేదు. ఇప్పటికైనా అర్థమైందా? మీరు సంబంధం లేదని వదిలేసినా నా కొడుకు వదిలేయలేకపోయాడు. అందుకే ఆ అబ్బాయికి ఇంటికి ఏ సంబంధం లేకపోయినా తన తమ్ముడిలాగా, తన సొంత బిడ్డలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన బాగోగులు చూసుకుంటూనే ఉన్నాడు. అలాంటి నా కొడుకుని మీరు అవమానిస్తారా? మేమే అవమానించాం? చాలే, ఆపండ్రా. మీ ఇష్టానికి మీరు మాట్లాడారు. అది అవమానించడం కాక ఇంకేం అవుతుంది? అసలు ఏజేకి ఎందుకు చేయమా? వదిలేయచ్చు కదా. వాడి కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఎలా అనగలుగుతున్నావురా ఆ మాట? అందర్నీ పోగొట్టుకుని అనాథలా మిగిలిపోయిన వాణ్ణి చేరతీయటంలో తప్పేమిటి? అందరికీ ఇలా సాయం చేసుకుంటూ పోతే మనం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. అది సాయం కాదురా, మన ధర్మం. కాబట్టి నా బిడ్డ ధర్మం తప్పకుండా తను చెయ్యాల్సింది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేయడమా? ఆస్తి ఆస్తి అని మాట్లాడతారు కానీ ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడరే? ఏం మాట్లాడాలి? వాడి గురించి మేము ఎప్పుడో మర్చిపోయాం. మీరు అదృష్టవంతులరా, మర్చిపోగలిగారు. కానీ నా కొడుకు మర్చిపోలేకపోయాడు. అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ భారాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. సూరజ్కు నయం చేయాలని పోరాడుతున్నాడు. చూడండి, మీరింత దూరం రావడం వరకు సంతోషమే. వచ్చిన వాళ్ళు ఎప్పటిలా ఉంటే బావుంటుంది. మీ పెళ్ళాల మాట వినేసి నా బిడ్డకి ఎదురు తిరగాలని చూస్తే మాత్రం పద్ధతిగా ఉండదు. ఏజే ఎదురుగా నిలబడ్డానికే భయపడేవాళ్ళు ఎదురు తిరిగే మాట్లాడే స్థాయికొచ్చారా? మాట్లాడాల్సింది చిన్న విషయమైనా మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతారు? సరిగ్గా 4 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికైనా మీ దగ్గర సమాధానం ఉంటుందా? జరిగిన దాంతో మాకేమీ సంబంధం లేదన్నట్టు మీ పాటికి మీరు దేశమే దాటి వెళ్ళిపోయారు. కానీ నా కొడుకు మాత్రం క్షణక్షణం తన సంతోషాలని, తన ఇంటిని, తన వాళ్లని, అందరి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాడు. వాడి కోసం నానా మాటలు పడ్డాడు. చివరికి కన్న తల్లిని నేను కూడా వాణ్ణి అనుమానించే స్థాయికొచ్చాడు. మీకిదే చివరిసారిగా చెప్తున్నాను, పద్ధతిగా ఉండండి. ఎవరి మాటో వినే పద్ధతి తప్పారో నా కొడుకు కాదు, నేను చూస్తూ ఊరుకోను.
మనమేదో ఏజేకి షాక్ ఇద్దామని వస్తే మనకిలా షాక్ ఇచ్చాడేంటి? ఈ షాకులకు భయపడుతూ కూర్చుంటే మనం వచ్చిన పని అవ్వదు. ఈ విషయం ఒకసారి మా ఆవిడతో మీ ఆవిడతో కూడా చెప్దాం. అవసరమా? ఇప్పుడు వాళ్ళతో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తే లేనిపోని న్యూసెన్స్ అవుతుంది. అది కరెక్టే. మనం ఆస్తి గురించి మాట్లాడాలని వచ్చాం. మరి ఈ విషయాన్ని కాదని ఏం మాట్లాడతాం? ఆ విషయానికి మనకి సంబంధం లేదని అప్పుడే వదిలేసుకున్నాం. ఆయన తగిలించుకున్నాడు కదా అని మనము తగిలించుకుంటామా ఏంటి? మనం దేని గురించి వచ్చామో దాని గురించి తేల్చుకోవాల్సిందే. కరెక్టే. దాని దారి దాందే, దీని దారి దీందే. మనం మాట్లాడుకున్న విషయాన్ని మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేం. ఆస్తి పంచుకున్నాక విడిపోయినా ఆస్తి పంచుకునే వరకైనా ముగ్గురం ఒకే మాట మీద ఉంటే మంచిది. ఏంటి, నాతో మాట్లాడవా? మాట్లాడను. ఎందుకు మాట్లాడాలి? నా మీద సూరజ్కి ఎందుకు కోపం వచ్చింది? నాతో నువ్వు అసలు మాట్లాడటం లేదు, నా దగ్గర ఉండట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నువ్వు నాతోనే ఉండాలని చెప్పినా ఏజీతోనే ఉంటున్నావు, ఏజీతోనే మాట్లాడుతున్నావు. అందుకే ఏజీ పిలిస్తే వెళ్ళాను, లేదంటే నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాను చెప్పు? నాకు కూడా నీ దగ్గరే ఉండాలి అనిపిస్తుంది, నీతోనే మాట్లాడుతుండాలనిపిస్తుంది. హాయ్. నిజంగానా? నిజం. మరి డాక్టర్ ఎందుకు వచ్చింది? నిన్ను నాకు దూరం చేసి నన్ను ఇంట్లోంచి తీసుకుపోవాలనేగా. నేను పోను. నిన్ను వదిలిపెట్టి పోవాలంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళావు, నిన్నెవ్వరూ తీసుకెళ్లరు. అబద్ధం. లేదు సూరజ్, డాక్టర్ గారికి నువ్వెక్కడికి రావు, నాతోనే ఉంటావని చెప్పి పంపించేశాను. అంటే నేను నాతోనే ఉంటావా? ఉంటాను. హాయ్ హాయ్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? అయితే నా కోసం ఓ చిన్న సాయం చేస్తావా? ఎందుకు చేయను? నీకోసం పామునే పట్టుకున్నాను కదా. మళ్ళీ మంచి ఆవిడ జోలికి రావద్దని చెప్పి మరీ పంపించాను. అవును, నా కోసం ఆ రోజు నువ్వు చేసిన సాయం నేనెప్పటికీ మర్చిపోను. సమయానికి నువ్వు రాకపోతే ఏమైపోయేదానో. ఏదో అడిగావు కదా, ఏం కావాలో అడుగు. అదే ఇంతకు ముందు వచ్చారుగా మా కోడళ్ళ వాళ్ళ భర్తలు, వాళ్ళ వర్తను కిషోరు. ఏంటి, నీకు వాళ్ళు తెలుసా? నాకెందుకు తెలియదు, బాగా తెలుసు. నిజమా? నిజం, ఒట్టు. వాళ్ళు నీకెలా తెలుసు? నిన్ను చూడగానే వాళ్ళెందుకు అంత కంగారు పడ్డారు? అసలు ఏజీ నీ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? బాలే దానివే, ఇదిక్కడ తెలీదా నీకు? నాకెవరూ చెప్పలేదు. నన్ను వదిలేసి మరి ఏజైతే తిరుగుతున్నావు కదా, అయినా చెప్పలేదా? లేదు, నువ్వు చెప్పొచ్చుగా. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. చెప్పు. అసలేం జరిగిందంటే, ఆ రోజు నేను ఇంకా మరి మనం నువ్వు చెప్పు సూరజ్. అది ఆ రోజు మనం త్వరగా చెప్పు సూరజ్. నేను చెప్పను, పిలుస్తున్నారుగా, వెళ్ళు. నీకు ఏజీనే కావాలి, నేనొద్దు.
సూరజ్ అది కాదు. ఇక్కడ బాను. చెప్పు. వెళ్ళు, నీకేజనే కావాలి. భాను, ఏంటండి? ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఎక్కడున్నావు? ఆ, సూరజ్ గదిలో ఉన్నాను. ఆ గదిలోకి వెళ్ళటం ప్రమాదం అని తెలుసు కదా. అంటే తన ఫుడ్ గురించి చూడాలి కదా. ఏంటి, సూరజ్ ఏమన్నా చెప్పాడా? లేదండి, ఏం చెప్తాడు? ఏమైనా చెబుతాడని మీరు అనుకుంటున్నారా? అదేం లేదు, క్యాజువల్గానే అడిగాను. అవునండి, సూరజ్ విషయం వర్ధన్కి కిషోర్కి తెలుసా? ఇంతకు ముందు వాళ్ళకు పరిచయం ఉందా? పరిచయం అంటే అలాంటిదేం లేదు. మరి సూరజ్ని చూడగానే వాళ్ళెందుకు అలా అయిపోయారు? వాళ్ళు మామూలుగానే ఉన్నారు. నీకే లేనిపోయిన అనుమానాలన్నీ వస్తున్నాయి. అదే అదే మాను, రేపు దీపావళి, బట్టలు కొనాలి, టపాసులు కొనాలి, అవన్నీ వదిలేసేయండి నువ్వు. ఏంటి ఈయన ఇంత దగ్గర అయినా కూడా ఇంకా నా దగ్గర నిజం చెప్పడం లేదు. ఆ రహస్యం ఏంటి? ఏం జరుగుంటుంది? ఖచ్చితంగా ఆ సూరజ్ గురించి వర్ధన్కి కిషోర్కి తెలుసు. అందులో అనుమానం లేదు. అతన్ని చూడగానే వీళ్ళంతా కంగారు పడ్డారు. అంతగా కంగారు పడ్డానికి ఏముంది? ఏదో ఉంది. మనం కోడళ్లుగా ఇంటికి రాకముందే ఈ ఇంట్లో ఏదో జరిగింది. కొంప తీసి అతనికి ఆస్తిలో వాటా గానీ లేదు కదా? ఆస్తిలో వాటా ఉంటే ఏజే ఎప్పుడో ఇచ్చేసుండేవాడు. ఆస్తి మ్యాటర్ కాదు, ఇంకేదో మ్యాటర్ ఉంది. మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడం దేనికి? వస్తారుగా, వాళ్ళని అడుగుదాం. ఫిక్స్ అయినట్టున్నారు. అడగాలి అనుకుంటున్నారంటే వీళ్ళకేదో అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి. సరే, అదిగో మాటల్లోనే వచ్చేసారు. అడగండి. ఏ, నువ్వే అడగొచ్చుగా. నిన్న అడగమని ఎవరు చెప్పారు? ఏంటి, ఏదో అడగాలంటున్నారు? ఆ సూరజ్ మీకు తెలుసా? చచ్చా, మాకేం తెలుసు? మరి అతన్ని చూడగానే మీరెందుకు కంగారు పడ్డారు? అతనికి మతిస్థిమితం లేదని మీరే చెప్పారు కదా. అలాంటి వ్యక్తి సడన్ గా కనిపించేసరికి కంగారు పడ్డాం. అంతే అంతే. లేదు లేదు, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి. అలాంటిదేం లేదు దక్ష, ఉంటే చెప్పకుండా ఉంటానా? అసలు అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది? మాది అనుమానం కాదు, మా నమ్మకం. అంటే మా మీద నమ్మకం లేదా? ఏది, మా మీద ఒట్టేసి చెప్పండి. ప్రామిస్. బా, భలే ఆకలిగా ఉంది, పదండి తిందాం. అవునవును, చాలా ఆకలిగా ఉంది. పదండి. పదండి. చూసారా,
ముందు వెనక ఆలోచించకుండా మన మీద ఒట్టేసి మరీ అబద్ధం చెప్పారు. మన మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పారంటే అది చిన్న విషయం కాదు, ఏదో పెద్ద విషయమే ఉంది. అదేంటనేది తెలుసుకోవాలి. అక్క అక్క నా డ్రెస్ ఎలా ఉంది? అక్క నా చీర బాగుంది కదా? లేదు, నా డ్రెస్సే బాగుంది. లేదు, నా చీరే బాగుంది. నా డ్రెస్సే బాగుంది అక్క. నా చీరే బాగుంది కదా? డ్రెస్సులు చీరలు నచ్చినవి కట్టుకోవడానికే కదా. మీకెవరికి నచ్చినవి వాళ్ళు కట్టుకున్నారు కదా, ఇంకెందుకే డిస్కషన్? అదంతా అనవసరం అక్క. మా ఇద్దరిలో ఎవరిది బాగుందో చెప్పు. నా డ్రెస్సే బాగుంది కదా? నా శారీ బాగుంది కదక్క? మీ ఇద్దరికన్నా నా చీరే బాగుంది. హ్యాపీ దివాలి. త్వరగా రెడీ అవ్వు. భాను, అమ్మవారిని చక్కగా అలంకరించావు. దీపావళి కదా జయమ్మ, అందుకే అలంకరించాను. బావుందమ్మా. ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళెంత అందంగా తయారవుదామా అని తయారవుతున్నారు. నువ్వు ఒక్కదానివే పండగ పూట అమ్మవారి అలంకరణ గురించి ఆలోచించావు. పండగంటే మనం అందరం కనిపించడం కాదు, మన ఇల్లు అందంగా ఉండాలి, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి, మనల్ని చల్లగా చూసే దేవుళ్ళని అందంగా అలంకరించుకోవాలి. అందుకే ఆ దేవుణ్ణి కన్ని కష్టాలు పెట్టినా తీర్చేశాడు. అవును జయమ్మ, పోయిన దీపావళికి నేను ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు అర్థమవుతుంది. ఇదంతా అమ్మవారి దయ. నీ జీవితంలోకి సంతోషం వచ్చాక మొదటిసారిగా నీ భర్తతో కలిసి పండగ చేసుకోబోతున్నావు. ఈ దీపావళిలాగే ప్రతి దీపావళి నీ జీవితంలో వెలుగులు నింపాలి. మీరు ఆశీర్వదించారు కదా, అలాగే జరుగుతుందిలే జయమ్మ. నేనెప్పుడూ నీ సంతోషమే కోరుకున్నాను, అది ఇన్నాళ్లకి తీరింది. సరే, త్వరగా కానివ్వు. జయమ్మ, నా భర్త నాకు దగ్గర అవ్వాలనే కోరిక తీరింది, కానీ ఆ ఒక్క కోరిక మాత్రం ఇంకా తీరకుండా అలా మిగిలిపోయింది. ఏమిటది? అదే సూరజ్. చూడు భాను, పండగ పూట సంతోషంగా ఉన్నావు, ఇంతటితో తృప్తిపడు. ఇంకా ఏదో తెలుసుకోవాలని మనసులో ఏవో కోరికలు పెట్టుకొని బాధపడద్దు. నీకు తెలియాల్సిన రోజున అన్నీ తెలుస్తాయి.
అమ్మా, నీకు దండం పెట్టుకున్నప్పుడల్లా నేను కోరుకునేది ఒక్కటే, నన్ను నా భర్తని ఒకటి చేయమని, నా భర్త సంతోషంగా ఉండేలా చూడమని. నా కోరిక తీర్చావు.